నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా విద్యార్థుల్లో చైతన్యం నింపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తిరుపతి ఎస్టీ హాస్టల్ విద్యార్థులతో ముచ్చటించారు. ఆకాశమే హద్దుగా మహిళలు అన్ని రంగాల్లో రాణించడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఇస్రో 104 ఉపగ్రహాల విషయంలో మహిళా శాస్త్రవేత్తల పనితీరును ప్రశంసించారు. పురుషులు స్త్రీ జాతి కళల్ని గౌరవించినప్పుడే మహిళలు మరింత ముందుకు రాణిస్తారని అభిప్రాయపడ్డారు. రోజా మహిళలపై అత్యాచారాలు, హత్యలు, వివక్షలపై విచారం వ్యక్తం చేశారు. భారతమాత మెడను ఒలింపిక్ పథకంతో పివి సింధు సత్కరించారు అన్న ఆమె విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆకాశంలో సగం, అన్నింటిలో సగం, ఇప్పుడు అవకాశాల్లో కూడా సగం అని మనం అందరం కూడా నిరూపించుకోవాలి. ఈరోజు ఒకవైపు మహిళల మీద వివక్షత చూపుతున్నా కూడా ఎన్నో చారిత్రాత్మక విజయాలు సాధిస్తున్నారు. అంటే ఈ భారత గడ్డ మీద ఒక మహిళగా పుట్టినందుకు మనం అందరం కూడా గర్వించే విధంగా ఈ మహిళల విజయాలు చూస్తూ ఆ విజయాల్ని సాధించి పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మహిళ ఆత్మగౌరవం కోసం, అభ్యున్నతి కోసం అందరూ కలిసికట్టుగా పోరాడటమే నిజమైన నాగరికత. ఈరోజు రాజకీయాల్లో చూస్తే మహిళలు రాణిస్తున్నారు, చట్టాలు చేసే చట్టసభలను శాసిస్తున్నారు. ప్రధానమంత్రులుగా, రాష్ట్రపతిగా, లోక్సభ స్పీకర్లుగా, ముఖ్యమంత్రులుగా మరి మహిళలు ఎంత ప్రగతిని సాధించారు. ఈరోజు భారతమాత మెడలో ఒలింపిక్ పథకాలను నగలుగా వేసింది కూడా మహిళలే అన్న సంగతి మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి.